బాగా ధన సంబంధించిన ఇబ్బంది ఉందనుకోండి, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః. ఓకే. లేదా ఇంకా ఎక్కువ గొడవలు కూడా అవుతున్నాయి దానిలో అన్నప్పుడు ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః చేసుకోవచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఓం అపర్ణాయే నమః. ఓకే. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయండి అన్నప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోవాలి. ఓకే. ఇలా ఒక్కొక్క దానికి లలిత సహస్రనామాల్లో నిగూఢమైనటువంటి రహస్యం ఉంది. అందుకే లలిత రహస్య సహస్రనామాలు అంటాం. అంటే రహస్యంగా అంటే సీక్రెట్గా చేసుకోవడానికి కాదు దాని అర్థం. చూడ్డానికి నామంలా ఉన్నా కూడా అందులో నిగూఢమైనటువంటి మంత్ర తంత్ర యంత్ర సంబంధించిన విశేషాలు ఉన్నాయి అందులో. ఓకే. అందుకని ఆ రకంగా అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ ఎనర్జీని మనం ఇన్వైట్ చేస్తున్నాము. మన దగ్గర ఆ ఎనర్జీ ఉన్నప్పుడు దుష్ట సంబంధించినటువంటి ఎనర్జీ ద్వారా మనం ఆ ఇబ్బంది పడకుండా అమ్మవారు రక్షిస్తుంది మనల్ని. ఓకే.